హలో ఎవరివన్, అనదర్ డే అనదర్ పర్స్పెక్టివ్. మేము 2022లో పీజీ నుండి రూమ్కి షిఫ్ట్ అయిపోయాం, నేను నా ఫ్రెండ్. అండ్ రూమ్కి షిఫ్ట్ అయినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్ చేశారు. అందులో ఎగ్ మాకు ఒక ప్లాంట్ పాట్ గిఫ్ట్ చేసింది. సో దాన్ని మేము ముద్దుగా మార్చడు ఊగే అనుకునేది, ఎందుకంటే అది ఊగే షేప్లో ఉండేది, టార్టాయిస్ షేప్. సో కొన్ని రోజులకి తెలిసిందే కదా, బ్యాచులర్స్ అంత బెటర్గా కేర్ తీసుకోలేకపోయాం. సో ప్లాంట్ చనిపోయింది. అలా అని చెప్పేసి ఒకటి రీప్లేస్ కూడా చేసేసినాం. కొన్ని డేస్కి అది కూడా పోయింది. దాని తర్వాత మేము ప్రాబ్లం పాట్ అని చెప్పేసి పాట్ని చేంజ్ చేసేసాం. సో ఇప్పుడు కూడా ప్లాంట్ చనిపోయింది. మళ్ళీ ఇంకొక పాట్ని చేంజ్ చేసినాం, అప్పుడు కూడా చనిపోయింది. సో ఇక్కడ ప్రాబ్లం ప్లాంట్ కాదు, పాట్ కాదు, ఈకో సిస్టమ్. సో దానికి వాటర్ చేయాలి, దాని సాయిల్ బాగుందో లేదో చూడాలి, సన్లైట్ వస్తుందో లేదో చూడాలి. ఇవేం లేకుండా జస్ట్ పాట్ బాగుంటే ప్లాంట్ బాగుంటుంది, అవ్వదు. సేమ్ థింగ్, మీ న్యూట్రిషనల్ ప్లాన్ ది బెస్ట్ కోచ్ ఎవరైనా ఇవ్వచ్చు. మీరు ఎంతైనా ఖర్చు పెట్టేసి మీ ట్రైనింగ్ ప్లాన్, న్యూట్రిషనల్ ప్లాన్ తీసుకోవచ్చు. మీ ఈకో సిస్టమ్ బాగాలేకపోతే ఆ అవుట్కమ్ అంత బెటర్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగా ఉంటుంది. ఒక పాట్, ఒక ప్లాంట్ని సర్టన్ కెపాసిటీ వరకు దాని గ్రోత్కి హెల్ప్ అవ్వచ్చు. సో జనరల్ పాపులేషన్కైనా లేకపోతే బిగినర్స్కైనా పాట్ అనేది ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది, సర్టన్ గ్రోత్ వరకు హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక గార్డెనింగ్ రియల్ లాగా, లేకపోతే ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసేసి దాంట్లో మీరు అనుకున్న సాయిల్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, లేకపోతే అవన్నీ బెటర్గా ఇచ్చేస్తే అది గ్రోత్ని మెయింటైన్ చేయడానికి, సస్టైన్ చేయడానికి హెల్ప్ అయ్యింది. ఇప్పుడు ఆ పాట్ వర్క్ అవ్వట్లేదు, మీ గ్రోత్ని సస్టైన్ చేయలేకపోతుంది అన్నప్పుడు పాట్ చేంజ్ చేయాలి. అంతే తప్ప ఏదో పాట్ పెడితే దీని గ్రోత్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఉండదు. మీ ఎకో సిస్టమ్ బెటర్ ఉంటే అప్పుడు మీ గ్రోత్ పట్టేసి మీరు పాట్ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే మీ ప్లాన్స్ కూడా చేంజ్ అవుతాయి. థింక్ అబౌట్ ఇట్.